వెల్కమ్ టు హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్. యాక్చువల్గా మనం డిస్కస్ చేసిన స్టాక్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి. మొన్న ఐఆర్డిఏ ఒకటి స్టాక్ డిస్కస్ చేసాము, అది ఆల్మోస్ట్ ఈరోజు 10% పెరిగింది. ఇంకా బై అండ్ డిప్స్ టార్గెట్స్ ఆల్రెడీ నేను మన వాచ్ లిస్ట్లో పెట్టుకుని చెప్పాను. ఇంకోటి వచ్చేసి నిన్న డిసిఎక్స్ సిస్టమ్ అని చెప్పాను, అది ఈరోజు 7% పెరిగింది. ఓవరాల్గా అయితే స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి. యుఎస్ ఇరాన్ వార్ అయితే ఇంకా ఫైనల్ అయితే అవ్వలేదు. టాక్స్ అయితే ఇస్లామాబాద్లో ఉండాల్సిన టాక్స్ ఇంకా జరగలేదు, ఇరాన్ దానికి ఒప్పుకోవడం లేదు. సో ఓవరాల్గా అయితే కొన్ని స్టాక్స్ అయితే సెక్టోరియల్గా బయింగ్ అయితే జరుగుతూ ఉంది. దాని నిమిత్తం ఏంటంటే నిఫ్టీ ఇండెక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు 25,600కి వెళ్ళే అవకాశం అయితే కనబడుతూ ఉంది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో బాగా కొంచెం ఈ టాక్స్ అనేవి కొంచెం ఏదైనా మెరుగుపడితే పెరిగే అవకాశం కనపడుతుంది. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ రేపు ఈవినింగ్ ఉన్నాయి. ఈరోజు కొంచెం ఇన్ఫోసిస్ అయితే కొంచెం డ్రాగ్ అయింది. రిజల్ట్స్ అయితే ఐటీ సెక్టర్ అయితే లోయర్ బ్యాండ్లో ఉంది. ఓవరాల్గా ఎట్ ఎనీ టైం కొంచెం ఈరోజు హెచ్ఎల్ టెక్ రిజల్ట్స్ అయితే అంత బాగాలేదు. ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా కొంచెం న్యూట్రల్గా వచ్చినా సరే ఓవరాల్గా బై అండ్ డిప్స్ అయితే చేసుకోవచ్చు. ఐటీ సెక్టర్ అయితే కొంచెం పెరిగే అవకాశం కనబడుతుంది నియర్ టర్మ్లో. ఇంకోటి ఏంటంటే మిడ్ క్యాప్ నిఫ్టీ, ఇది ఓవరాల్గా అయితే టాప్లో ఉంది, నియర్లీ లైఫ్ టైమ్ హై దగ్గర ఉంది. మిడ్ క్యాప్ నిఫ్టీ కూడా కొంచెం ఈ జోన్ ఇప్పుడు ఉన్న జోన్ అయితే మాత్రం కొంచెం రెసిస్టెన్స్ ఫీల్ అవుతూ ఉంది. అది కానీ బ్రేక్ అయితే ఇంకా సెక్టోరియల్గా మిడ్ క్యాప్ స్టాక్స్ అన్నీ కూడా బయింగ్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఈరోజు ఒక మంచి స్టాక్ చెప్తాను, షార్ట్ టర్మ్ బయింగ్, ఎస్ఆర్ఎఫ్ స్టాక్. దాని గురించి ఇప్పుడు వీడియోలో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ టుడే యాక్చువల్గా ప్రీవియస్ స్టేజ్ క్లోజ్ వచ్చేసి 24,364. ఈరోజు కొంచెం స్లైట్గా అప్ వెళ్ళింది. మార్నింగ్ నుంచి కొంచెం బాగా పాజిటివ్గానే ఉంది. ఈ టాక్స్ కానీ ఇవి కానీ కొంచెం ఒక ఇదిగా వస్తాయని చెప్పేసి మార్కెట్ అయితే కొంచెం పాజిటివ్గానే మూమెంట్ అయితే స్టార్ట్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు క్లోజింగ్ వచ్చేసేసి 24,576, కొద్దిగా సాలిడ్గా క్లోజ్ అయింది. వెన్ కంపేర్ టు వాల్యూమ్ కూడా నిన్నట్లాగానే సేమ్ వాల్యూమ్ జరిగింది. ఈ బయింగ్ మూమెంటం కంటిన్యూ అయితే 25,630 వరకు ఉంది. ఇక్కడ నేను మీకు ఒకటి నోటీస్ చేయదలుచుకుంది ఏంటంటే, మార్కెట్ అయితే ఓవరాల్గా పాజిటివ్గా కనపడుతుంది. బట్ కానీ ఇది ఉన్న మంత్లీ చార్ట్ ప్యాటర్న్ ఒకసారి నోటీస్ చేయండి. యాక్చువల్గా ఆర్ఎస్ఐ అనేది డ్రాగ్ అవుతూ ఉంది. వచ్చేసి కొంచెం మీకు ప్యాటర్న్ ఒకసారి మీరు ఎట్లా గీస్తే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో డే టు డే వార్ అప్డేట్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా నెగిటివ్ న్యూస్ వస్తే మాత్రం బీ కాషియస్గా ఉండాలి మార్కెట్తో ఓవరాల్గా. అప్పటి వరకు కూడా కొంచెం మీరు ట్రెండింగ్ చూసుకొని బై చేయండి. షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే డేలో మీకు అట్లీస్ట్ ఆల్రెడీ మనం నోటీస్ చేసినట్టు ఒక టార్గెట్ అయితే 25,650 దాకా మనం చెప్తున్నాం. ఆ టార్గెట్ అయితే మీరు వెయిట్ చేయొచ్చు. ఫర్దర్గా ఇప్పుడు నేను ఒక మంచి కంపెనీ ఒకటి మీకు, అదేంటో ఇప్పుడు ఫండమెంటల్స్ ఏంటో ఒకసారి ఏం కంపెనీ అనేది చెక్ చేద్దాం. సార్ దీని టెక్నికల్స్ చూద్దాం. ఫండమెంటల్స్ మార్కెట్ క్యాప్ 739 బిలియన్స్ ఉంది, బాగుంది. కొద్దిగా పెద్ద స్టాక్ కదా. వాల్యూమ్ వచ్చి యావరేజ్ వాల్యూమ్ 5 lakhs జరుగుతుంది, బాగానే జరుగుతున్నట్టు. నెట్ ఇన్కమ్ 17 బిలియన్స్ ఉంది, ఈబిటా 34 బిలియన్స్. ఇన్కమ్ దాదాపు బాగానే ఉన్నట్టు, 154 బిలియన్స్ కదా రెవెన్యూ. దీంతో కంపేర్ చేసుకుంటే బాగున్నట్టు. డివిడెండ్ కూడా ఇస్తున్నాడు, డెఫినెట్లీ గుడ్ స్క్రిప్ట్. బేటా 0.03, రిస్క్ తక్కువ. పిఈ 41, కొద్దిగా ఎక్కువ ఉంది. అట్లా సెక్టోరియల్ బిఈతో పోల్చుకుంటే పర్లేదు. ప్రొఫైల్ చూద్దాం. కెమికల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేస్, సేల్స్ అండ్ టెక్నికల్గా చూద్దాం. ఎస్ఆర్ఎఫ్ లిమిటెడ్
యాక్చువల్గా ఇది కూడా ఈక్వల్ వెజ్ ప్యాటర్న్ ఉంది. ఆల్మోస్ట్ రీసెంట్ హై 3082 నుంచి బాగా 2348 దాకా పడిపోయింది. ఇక్కడ చూడండి RSI స్ట్రెంతీగా ఉంది. ఇక్కడ వాల్యూమ్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ వాల్యూమ్ 3 టైమ్స్ ఉంది. ఇది జస్ట్ మనకి 2600 అనేది మేజర్ రెసిస్టెన్స్ లెవెల్లా కనిపిస్తుంది. ఇది బ్రేక్ అయితే ఇమీడియట్గా 2830 ఆల్మోస్ట్ మీకు 10% వెరీ షార్ట్ టర్మ్లో వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. అట్ ఎనీ టైం డిప్ అయితే రావచ్చు. సో ది స్టాక్ అనేది బయింగ్ అడ్వైజబుల్. వాచ్ లిస్ట్లో మీరు యాడ్ చేసుకోవచ్చు దీన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్. నా ఎఫర్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.